ఓం నమ శివాయ. అందరికి నమస్కారం అండి. మే 25 శనివారం వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. తిథి ద్వితీయ, నక్షత్రం జ్యేష్ఠ, కరణం తైతల, గర, పక్షం కృష్ణ, యోగం సిద్ధ. రోజు అనేది శనివారం. సూర్యోదయం అనేది 5:25 స్టార్ట్ అవుతుంది. చంద్రోదయం అనేది 9:15 అనేది స్టార్ట్ అవుతుంది. దుర్ముహూర్తం 5:25 నుండి 6:20 వరకు మరియు 6:20 నుండి 7:15 వరకు అనేది ఉంటుంది. రాహుకాలం 8:51 నుండి 10:34 వరకు అనేది ఉంటుంది. యమగండం 2:01 నుండి 3:44 వరకు అనేది ఉంటుంది. గుళికాలం 5:25 నుండి 7:08 వరకు అనేది ఉంటుంది. ఈ రాశి వారు తూర్పు వైపు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు గోచార రీత్యా ఎలా ఉంటుందో చూద్దాం. కొన్ని తప్పని పరిస్థితులు మీకు కొంత అసౌకర్యం అనేది కలిగిస్తాయి, కానీ మీరు నిగ్రహం వహించాలి. పరిస్థితిని చక్కబరచడానికి ఆవేశంతో ముందుకు దూకవద్దు. దీనివల్ల చాలా అనర్థాలు అనేవి వస్తాయి. ఈ రాశిలో ఉన్న వివాహం అయిన వారికి వారి యొక్క అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు అనేవి పొందుతారు. దీనివల్ల మీరు మిక్కిల ఆనందం అనేది చెందుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం అనేది మిమ్మల్ని కొంత ఆందోళన కలిగించవచ్చు. కొన్ని కారణాల వల్ల అది సర్దుబాటు అనేది అవుతుంది. మీకు ఇష్టమైన వారికి మంచి మూడ్లో ఉంటారు. మీ ఇష్టమైన వారికి మంచి మూడ్లు అనేది ఈరోజు ఉంటారు. ఈరోజు విద్యార్థులు వారి పనులు రేపటికి వాయిదా వేయకుండా పూర్తి చేయడం మంచిది. ఎప్పుడు పని అప్పుడు చేయడం వల్లనే మంచి ప్రతిఫలం అనేది పొందుతారు. ఈరోజే వాటిని తక్షణమే పూర్తి చేయండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. ఈరోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు. దానివల్ల మీరు మిక్కిల ఆనందాన్ని అనేది ఈరోజు పొందుతారు. ఈరోజు మీరు మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు మీరు ఒకరిని కలుసుకుంటారు. వారి వల్ల మీరు చాలా ఆనందం అనేది పొందుతారు. ఈరోజు ఖాళీ సమయంలో సినిమాలకు వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం, మీ భాగస్వామితో బయటికి వెళ్ళడం వల్ల మీరు మిక్కిల ఆనందాన్ని అనేది ఈరోజు పొందుతారు. మరియు ఆరోగ్యం అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. సంపద అనేది మీరు అత్తమామల నుండి మరియు ఏ వ్యాపారం చేసినా వాటి నుండి అనేది సంపద అనేది ఈరోజు అనేది పొందుతారు. దానివల్ల మిక్కిల ఆనందం అనేది పొందుతారు. కుటుంబంతో ఈరోజు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నించండి. కుటుంబం విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారం అనేది ఈరోజు మీ ప్రేమకి అవధులు లేకుండా పోతాయి. ఎక్కడ చూసినా ఆనందంగా ఉంటారు. మీ భాగస్వామితో ఈరోజు ప్రేమలో తేలుతూ ఉంటారు. ఆమె కూడా మీ మనసును అర్థం చేసుకుని మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మిక్కిల ఆనందాన్ని అనేది పొందుతారు. వృత్తి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ పెట్టుబడి పెట్టినా ఏం చేసినా కొంతవరకు చిరాకు కలిగించినా ఫైనల్గా మీకు లాభదాయకంగా ఉంటుంది. మీ వివాహ జీవితం అనేది తిరగలేనిదిగా ఉంటుంది. మునుపెన్నడూ లేని విధంగా మీ వివాహ జీవితం అనేది ఈరోజు ఉంటుంది. దానివల్ల మీరు మిక్కిల ఆనందాన్ని పొందడానికి అనేది అవకాశం ఉంటుంది. మీరు ఈరోజు మీ ఫ్రెండ్స్తో సినిమాలకు షికార్లకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కొంచెం డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ లక్కీ సంఖ్య 1గా పరిగణించండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్.